హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిరుకూరు సిస్టర్స్. ఎవరైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి అయితే నేను ఫ్రూట్స్ చెప్తున్నా కదండి, డైలీ ఒక ఎపిసోడ్ అనేది చేస్తానని పోస్ట్. ఇదైతే వచ్చేసి మనం అరటిపండు గురించి అయితే తెలుసుకుందామండి. ఇది తెలియని వాళ్ళు ఉండరు కదండి. దీనివల్ల అయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు కదండి. సో అదేంటో తెలుసుకుందామండి. సో మనల్ని అయితే అంటారు కదండి, రోజుకో యాపిల్ తింటే అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదని. అలానే అంతేకాదండి, మనం అరటిపండు తిన్నా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చండి. సో అన్ని సీజన్లో అయితే ఈ ఫ్రూట్ అయితే చాలా అవైలబుల్లో ఉంటుంది కదండి. సో ఎవరికైనా మనకి అందుబాటులో ఉండే ఫ్రూట్ ఇది ఒకటేనండి, చిన్న పెద్ద అనే తేడా లేకుండా. సో వీటిలో అయితే మనం కొలెస్ట్రాల్స్ వచ్చేసి చూద్దామండి. కొలెస్ట్రాల్ 0 అయితే ఉంటుందండి, 0. అంతేకాకుండా కొవ్వు కూడా 0 అండ్ పొటాషియం అయితే 258 మిల్లీగ్రామ్స్ దాకా ఉంటుంది కదండి. అండ్ విటమిన్ B6 ఆల్సో కూడా చాలా బాగుంటుందండి. సో ఈ ఫ్రూట్ అనేది చాలా యూజ్ అండి, తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి అయితే చాలా మధుమేహం కొంచెం వాళ్ళైతే కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిదేమోనండి. కొంచెం మనం ఇప్పుడు జ్యూస్లో అయినా సరేనండి, మనం షుగర్ వాడకుండా ఈ ఫ్రూట్ వాడినా కూడా చాలా బాగుంటుందండి రిజల్ట్. అండ్ అంతే కదండి, ఫోలిక్ యాసిడ్ గర్భిణీ స్త్రీలకి ఇది చాలా యూజ్ అండి. విటమిన్ C కూడా ఉంటుందండి. అండ్ దీంట్లో వచ్చేసి అయితే క్యాన్సర్, మధుమేహం, ఆస్తమా అలాంటివి అయితే రాకుండా చేస్తుందండి. అజీర్తి ఉన్న వాళ్ళకైతే చాలా చాలా బెనిఫిట్ అండి ఇది. అరటిపండులో పొటాషియం కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుందండి. ఎముకలకు దంతాలకు చాలా చాలా మంచిదండి. అండ్ అన్ని రకాలుగా కూడా మనం ఇది తీసుకోవచ్చండి, స్మూత్లు కూడా. సో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.